హాయ్ అండి, మనం ఇప్పుడు రంజిత్ విలాస్ అమృత్ సార్, ఈ హెరిటేజ్ వాళ్ళ అండర్టేకింగ్. ఈ హోటల్ చాలా పురాతనమైంది, మీకు డోర్ దగ్గరే కనిపిస్తుంది ఎంత పురాతనమైంది. లోపలికి రండి, అసలు ఎలా ఉంటుందో చూద్దాం. నమస్తే. ట్రాక్టర్ పంజాబ్కి ఇది ఒక ఐకాన్ అనమాట. ట్రాక్టర్ అనేది అంబాసిడర్ కార్ చూసి చారణాలు అయి ఉంటుంది. అంబాసిడర్ కారు అంతా ఓల్డ్ లెవెల్లో అన్నట్టు చేయించారన్నమాట. ఇంకోటి చూసారు, ఇది పాతకాలంలో అటు ఇటు రవాణాకి ఉపయోగించే బుల్లక్ కార్టు. ఇది ఒక టైపు, చాలా బాగుంది, వెరైటీగా అయితే ఉంది, కొత్తగా. చూద్దాం, స్విమ్మింగ్ పూల్ కట్టి తర్వాత వెళ్దాము. నాకు ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న ఏంటంటే, అంత చిన్న గేట్లో ఆ పెద్ద బస్సు ఎలా వచ్చిందా అని నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. కానీ డ్రైవర్ క్యాప్టెన్ అని చెప్పుకోవాలి. ఇవన్నీ పాతకాలం బుర్ర బండి అని చాలా భయం. చూసుకుంటాను అన్నాడు కాబట్టి నేనేమి భయపడట్లేదు. పాతకాలం బుల్లక్ కార్టు, ఇది గుర్రపు స్వారీ చేసే గుర్రపు బండి మాట. ఇవి తెలిసినాయే కదా. లోపలికి వెళ్దాం పదండి. ఎంట్రన్స్కి చాలా చక్కగా అయితే ఉంది. చూడండి, ల్యాంప్ ఎంత ఉందో, ఇంత పెద్ద ల్యాంప్ ఉంది ఏకంగా. ఇది ఇంతకుముందు రాముడు మహారాముడు దీని మీద నుంచి వెళ్ళేవారు లాగా. ఇది ఒక స్పెషల్. రిసెప్షన్కి వెళ్దాం. ఇది రిసెప్షను. అంతా ఓల్డ్ కాలం టైప్ మోడల్ ఉంది, చాలా బాగుంది. వెరైటీగా అయితే చాలా బాగుంది. హాయ్ అండి, నమస్తే. कितना साल हुआ ये? 2016. What is the motto of this type of hotel? Basically, sir, this is a heritage property. Idhar. The owner's grandfather didn't let his grandchildren touch with the Punjabi culture. Okay. So that's what built into the hotel. This all Punjabi culture. Yes, you can say that. Okay. Midst of the north side. Yeah, I am also excited to go in. Thank you. Thank you. ఇది ఇక్కడ చూపించు. ఇదంతా పాతకాలం మన మంచాలు మన వైపు. ఇదంతా పంజాబీ కల్చర్ అంట. ఇదంతా సేమ్ ఇలాగా ఓల్డ్ కాలం. మెయిన్ పంజాబ్ కల్చర్ని అలాగా రిజర్వ్ చేద్దామా అన్నట్టు ఇవన్నీ ఇలా పెట్టారు. హోటల్ అయితే నాకు చాలా వెరైటీగా అనిపించింది. ఇలాంటి హోటల్ నేను ఇప్పుడు వచ్చి ఎప్పుడూ చూడలే. ఇన్ని హోటల్ తిరిగాను కానీ ఇలాంటి హోటల్ అయితే నేను ఎప్పుడూ చూడలేదు. మీకు ఓల్డ్లో కనిపిస్తుంది కానీ ఎక్కడ మీకు దుమ్ము కూడా ఉండదు, అంత బాగా అనిపించింది. Shall we go upar? Yes, sir, you can find. But there is nothing. Okay, that bridge is there, no? I want to take from the bridge. ఇలా వచ్చేయండి. మీకు ఇదంతా మార్కెట్ దుమ్ము కదా. చాలా బాగుంది. కల్చర్ని కాపాడుకోవడానికి ఇలాంటి టైప్ ఆఫ్ హోటల్ని పెట్టారు. ఈ మధ్యన అన్ని హోటళ్ళు చాలా మామూలుగా ఒకే రకంగా ఉంటాయి కానీ ఇలాంటి టైప్ హోటల్ అయితే నేను ఎప్పుడు చూడలే. ఇది టాప్ వ్యూ మొత్తం ఇక్కడి నుంచి చూస్తే, ఈ బ్రిడ్జ్ మీద నుంచి చూస్తే చాలా బాగా అనిపించింది. ఓకే. ప్రతి పీసు ఏదైతే ఇంకోటి పోస్ట్ బాక్స్ నుంచి విక్రమార్కుట్లో సెట్ ఉంటుంది కదా మనకి, పోస్ట్ బాక్స్ కూడా అలాంటి సెట్ కూడా అయితే వేసారు. ప్రతి పీసు మీకు దాని మీద ఎక్కువసేపు చూసే అంత. ఇక చూడండి, పాతకాలం ఇక్కడ జనరల్గా ఆటోమొబైల్స్ ఇండస్ట్రీ అనేది పంజాబ్లో స్టార్ట్ అయింది, ఇక్కడి నుంచి ఎక్కువ స్టార్ట్ అయింది. సో మనకి ఇక్కడ కస్టమైజ్డ్ ట్రాక్టర్స్, కస్టమైజ్డ్ వెహికల్స్ అయితే ఉంటాయి. చూడండి, ప్రతిదీ ఓల్డ్ పీస్ మాట. మీకు అన్నీ చూస్తే చాలాసేపు పడుతుంది. మీకు వీడియో మళ్ళీ ల్యాగ్ అయిపోతుంది, అంతసేపు చూపించట్లేదు. కానీ చాలా బ్రిడ్జ్ ఇదైతే బ్రిడ్జ్ మనం ఇందాక అక్కడి నుంచి చూసాము. ఓకే, ఇది లైబ్రరీ. సిద్ధార్థ టర్నరైజ్ గౌతమ్ బుద్ధ. ఇది అసలు చూస్తేనే కళ్ళు చెదిరిపోయేలా ఉంటుంది. నిజంగా అయితే ఐఎమ్ సో హ్యాపీ. నేను ఎన్నో తిరిగాను కానీ ఇలాంటి టైప్ ఎప్పుడూ చూడలేదు. ఏ భాస్కర్ నువ్వైనా చూసి ఎప్పుడన్నా? నో. చూసారా,
ఇవి చూడండి, ఇక్కడ 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 ఉండే టైప్ లారీస్ మాట ఇవి, పాతకాలం చిహ్నం వచ్చేటట్టు. ఏనుగులు కానీ గణపతి దేవుడు కానీ ఇంకోటి చూసారు, ఇది పాతకాలం గడియారం. ఇవన్నీ బుక్స్ మనం చదవం కానీ, ఎందుకంటే ఈ బుక్స్ అన్నీ చదవాలంటే చాలా టైం పడుతుంది. ఏదో ఎప్పుడున్నా ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కినప్పుడు టైం పాస్ అవడం చదువుతా. ఇక్కడ అసలైంది క్యారమ్ బోర్డు. ఇది చూసారా క్యారమ్ బోర్డు? క్యారమ్ బోర్డు మాట ఇది. జనరల్గా ట్రై చేద్దాం. అరే అవలే, అప్పుడులో అన్ని ఎక్కలు వేసి వాడిని, ఇప్పుడు వయసు అయిపోయింది కాబట్టి వెళ్ళిపోతున్నాం. అదే ఎక్కలు ఇవి వెళ్ళిపోతున్నాం అని, ఇవి వేరే విధంగా అర్థం చేసుకోమాకండి. ఇది కిచెన్ ఏరియా. కిచెన్ అంటే తిండి తినేదాన్ని ఏమంటారు, అలా అడ్డంగా పెట్టమంటారు. తిండి తినే డైనింగ్ ఏరియా. ఇదంతా డైనింగ్ ఏరియా అన్నమాట. చాలా బాగుంది. ప్రతి పీసు కొంచెం అలా చూడాలనిపిస్తుంది. ఇక్కడ చూడండి, అక్కడ ఆ బైక్ కానీ, ఇంకా ఫొటోస్ కానీ, ఇక్కడ ఒక పిక్చర్స్ కానీ, ఇవన్నీ ప్రతిది అలా కొంచెంసేపు అలాగా చూడాలనిపిస్తుంది. అంత అద్భుతంగా అయితే ఉంది. ఇది మంచి డిజైన్ చేశారు. ఇది చూసారా? ఇది ఇట్లా ఉన్నాయి. నెక్స్ట్ వద్దాం. హాయ్, ఇక్కడ చూసారా, జీప్ మీద ఫుడ్ పెట్టారు. బాగుంది కదా. నాగదేవి, మనం వెళ్ళా వెనకాల ఏరియా. చాలా కొత్తగా ఉంది. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బుక్ చేసేటప్పుడు కూడా అనుకున్నా ఏంటి ఎంత వెరైటీగా ఉంది ఏంటని, కానీ చాలా కొత్తగా అయితే అనిపించింది నాకు. రూమ్కి వెళ్దాం పదండి. రూమ్లో ఎలా ఉంటుందో అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడే ఎంత వెరైటీగా ఉన్నాయంటే, ఇక్కడ పేర్లు రాసేది చూడండి ప్రతి రూమ్కి. అది ఇక్కడ వాల్స్ యొక్క పేర్లు అంట. అంటే నేను ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క పేర్లు అంట. మన ఫ్యామిలీ మెంబర్ పేరు ఎక్కడ ఉందో చూద్దాము. ఫ్రంట్ ఏరియా అయితే అసలు ఎక్స్ట్రాడినరీ. అసలు మొత్తం మీరు ఆ చివరి నుంచి చివరి వరకు చూసుకుంటే ఆ ఏరియా కానీ ఇది కానీ ఏదో ఓల్డ్ ఒక మంచి ఫీలింగ్ వచ్చింది. వెరైటీ ఫీలింగ్ అన్నమాట. ఇలాంటి అంటే అన్ని ఈ మధ్యన అన్ని టైప్ ఆఫ్ లాడ్జ్లు కానీ అన్ని టైప్ ఆఫ్ హోటల్స్ కానీ ఒకే రకంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఇది మాత్రం నేను ఎప్పుడు చూడలేదు. నేను నా లైఫ్లో ఇలాంటిది ఎప్పుడు కూడా చూడలే. మన రూమ్ పైకి వెళ్దాము. ఇది మా ఫ్రెండ్ రూమ్. అక్కడ అది మా ఫ్రెండ్ రూము. ఇది ఇక్కడ పైకి అనమాట. పైకి వెళ్దాం ఒకసారి. ఇది కింద గ్రౌండ్. ఇది గ్రిల్ చేసుకోవడానికి. ప్రస్తుతానికైతే లేదు. గ్రిల్ చేసుకోవడానికి ఇది ఇస్తారు. కాకిరెట్లు ఉన్నాయి. అవి కూడా సెట్టింగా లేదంటే నిజమైన కాకిరెట్లో ఏమో తెలియదు. ఇది మన రూమ్. ఆగ్యా సింకా కమరా. అంటే ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అలా పెట్టుకున్నారంట. ఓకేనా? ఈ సైడ్లో అది కనిపించాలి. స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఇది ఈ పైన టాప్ యాంగిల్ నుంచి చూస్తే ఇంత చాలా బాగుంది. వెరైటీగా చూడండి. మీకు ఈ రాయ నేను చూసిన ఇది పాతలాగా అనిపిస్తుంది.
ఎక్కడన్నా దుమ్ము ఉందా? ఎక్కడ దుమ్ము ఉండదు. వెరైటీగా మనకి అన్ని హోటల్లో మైఫేర్ కార్డ్స్ లేదంటే ఇంకేవో వైఫై కార్డ్స్ అలాంటివన్నీ ఇస్తారు. ఇక్కడ ఓల్డ్ కాలం తాళమే ఇచ్చారు, అదే చేస్తున్నాం. వెల్కమ్ టు మై రూమ్. ఇది మా రూమ్. అబ్బా వావ్, చాలా బాగుంది రూము. బెడ్ కానీ అంతా ఓల్డ్ కలర్, ఏదో బిస్కెట్ టైప్ అంతా ఒకే కలర్లో ఉన్నట్టుంది. ఇది మీకు అసలైన అర దాచుకోవడానికి, ఏమన్నా ముఖ్యమైన సామాన్లు దాచుకోవడానికి. ఇది చాలా ఎలా వేసాం అలా పెట్టేసాం. కుర్చీ, పాతకాలం కుర్చీ అంట ప్రశాంతంగా పడుకోవడానికి. స్టూల్, అబ్బా స్టూల్ అనుకున్నాను, ఇది మంచి మెత్తగా ఉంది. ఇదేంటి? ఇది ట్రంక్ పెట్టి, సామాన్లన్నీ పెట్టుకోవడానికి ట్రంక్ పెట్టమాట. సో మన లగేజ్ మొత్తం ఇందులో దోసేయచ్చు, మాసిపోయిన బట్టలతో సహా. మీరు చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతారని అనుకుంటున్నాను, ఎందుకంటే చూసి నాకే ఇంత ఎక్సైటింగ్గా ఉంది. చాలా బాగుంది. ఇది అసలైంది మనం వాష్ ఏరియాలోకి వెళ్తున్నాం. ఇది కిల్లీలు నవ్వులుకోలేదు, అరే కిల్లీలు నవ్వుకునే దాంట్లో ఇంత ఇది పెట్టారు. వెళ్ళేటప్పుడు ఇది తీసుకెళ్ళొచ్చో లేదో అడుగుదాం. వాష్రూమ్కి ఎంటర్ అవుతున్నాం. ఇది ఎంత వెరైటీగా ఉంటుందో చూద్దాం రండి. అరే వాష్రూమ్లో మాకు గుర్తుంది, ఫ్యాన్ గుర్తు. ఇది వాష్రూమ్. ఇది చాలా బాగుంది. ఇది చూసారు, ఇది వెరైటీగా టవల్స్ అవి వేసుకోవడానికి మంచి వెరైటీగా ఉంది. హాట్ కోల్డ్ ఎంత యూజర్ ఫ్రెండ్లీగా ఉంది. ఇటు తిప్పితే కోల్డ్, ఇటు తిప్పితే హాట్, ఎంత యూజర్ ఫ్రెండ్లీగా ఉంది. ఇప్పుడు వచ్చే హోటల్స్లో అలా ఉంటున్నాయా? ఏది హాట్ ఏది కోల్డ్ తిప్పుకోవడానికి చాలా టైం పడుతుంది. బల్లి కూడా న్యాచురల్ ఫ్రెండ్లీగా పెట్టినట్టున్నారు, న్యాచురల్ కోసం. పాతకాలంలో బల్లి ఉండే కదా బాత్రూమ్లో, అలాగే న్యాచురాలిటీ కోసం బల్లులు కూడా ఉన్నాయి. ఓకే, ఇది కోల్డ్ వాటర్కి, ఇది హాట్ వాటర్కి ఎంత నీట్గా పెట్టారు. యూజర్ ఫ్రెండ్లీ మాట. అర్థం అవ్వకుండానే మనకి ఫ్యాన్ పెట్టారు. చాలా వెరైటీగా అయితే ఉంది. ఓకే, ఇదండి మా రూమ్ ముచ్చట్లు, మా హోటల్ ముచ్చట్లు. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకోసం ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చేస్తాము, చూడండి ఒకసారి. మీకు నేను ఇంకా 1 వీక్ ఉంటాను. ఇంకా ఏమన్నా కావాలంటే ఈ హోటల్ గురించి అప్డేట్స్ అడగండి, వీడియో తీసి పెడతాను. అదేంటి లైక్, షేరు, సబ్స్క్రైబ్ ఇవన్నీ చెప్పిన తర్వాత ఇక్కడికి వచ్చామని అనుకోకండి. మర్చిపోయి వచ్చాను, లేదంటే మీకు వెరైటీ చూపిద్దామని వచ్చాను. స్విమ్మింగ్ పూల్ మాట ఇక్కడ. ఈ ఏరియాతో స్విమ్మింగ్ పూల్ యాక్చువల్గా ఇక్కడ మరీ అంత లోతు లేదు కానీ బాగుంది, నీట్గా. అది తెలుసుండి ఎవరో దొల్లరు అనుకుంటా స్విమ్మింగ్ పూల్లో. ఎప్పుడూ చూడలేను నేను ఏ హోటల్లోని స్విమ్మింగ్ పూల్ యూజ్ చేయను. ఎందుకో పక్కన కూర్చొని ఆడుకోవడానికి ఉంటుంది తప్ప. సరే, ఈ బ్యాక్ సైడ్ కూడా చాలా ఉంది, మనం రాలేదు. గూడ్స్ క్యారియర్. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ ఛానల్ అనేది ఒకటి ఉందని గుర్తించండి దయచేసి, అంతకని ఇంకేం కోరుకోవట్లేదు.